సుఖమైన కష్టము రాగా ఎందుకు దుఃఖింతువోయి, సుఖములన్నీ అనుకూలించగా ఆనందించదబోయి, రాదోయి నీకు పోయిన వయసు మేల్కొని శివుని వేడోయి. ఎంత బ్యూటిఫుల్ ఫిలాసఫికల్ లైన్స్ ఇవి. మంథిని గోదావరి తీరంలో ఉన్నాము. గౌతమి తటి అని కూడా మంథిని చెప్తారు, ఎందుకంటే గౌతమ మహాముని తపస్సు చేశాడు. గోదావరి తీరం అద్భుతంగా ఇక్కడ రివర్ కనిపిస్తుంది. ముఖ్యంగా మనము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఏదైతే చెట్టు మనకు కనిపిస్తుందో ఈ గోదావరి తీర ప్రాంతంలో, దీన్ని పబ్బా చెట్టు అంటారు. మనిషి ఫిలాసఫీకి ఇది చాలా చాలా అద్భుతమైన ఫిలాసఫీని చెప్తుంది ఈ చెట్టు, ముఖ్యంగా ఈ పబ్బా చెట్టు. ఎందుకంటే ద్వాదశ దిన కర్మలలో చేసే సందర్భంలో ఎక్కడైతే దహనం చేస్తారో, దహనం చేసిన ప్రదేశంలో 11వ రోజు ఈ పబ్బా చెట్టును తీసుకొచ్చి ఆ ప్రదేశంలో నాటుతారు. నాటినప్పుడు మనకు వేదాలలో స్పష్టంగా ఈ పబ్బా చెట్టు గురించి అద్భుతంగా చెప్పబడింది. అంటే మనిషి ఎన్నో కష్టాలకు, నష్టాలకు, ఎన్నో 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 బాధలకు కూడా పోలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పబ్బా చెట్టు ఫిలాసఫీ ఏంటంటే, ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా కూడా మహామహా వృక్షాలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం మనం చూస్తాం. కానీ ఈ పబ్బా చెట్టు గోదావరికి తీరంలోనే ఉంటుంది. ఇది ఎన్ని ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా కొట్టుకొని పోతుంది. ఇది ఇలా వంగిపోతుంది. సమయానికి బట్టి, అంటే సమయాన్ని బట్టి